హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా బేస్డ్ క్వశ్చన్. సో క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెక్టర్ ఈజ్ ఆర్థోగోనల్ టు ద వెక్టర్ 4 2 3. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం ఒక రిజల్ట్ చూద్దాం. ఆ రిజల్ట్ ఉపయోగించి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో రిజల్ట్ వచ్చేసి సపోజ్ ఎప్పుడన్నా టూ వెక్టర్స్ v1 v2 అనే టూ వెక్టర్స్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ అయితే, ఈ రెండు వెక్టర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ అయితే డాట్ ప్రోడక్ట్ అనేది 0కు ఈక్వల్ అయింది. ఇది రిజల్ట్. v1 డాట్ v2 అనేది 0కి ఈక్వల్ అయింది. సో ఈ రిజల్ట్ ఉపయోగించి మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మన v1 అనే వెక్టర్ గివెన్లో ఉంది కదా, అది చూద్దాం. గివెన్లో మనకి ఏముంది, v1 ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ 4 2 3 ఉంది. సో ఏ వెక్టర్ తోటి నేను v2 అనే ఒక వెక్టర్ ఏ వెక్టర్ తోటి మల్టిప్లై చేస్తే దీని డాట్ ప్రోడక్ట్ అనేది 0 అవుతుందో కనుక్కోవాలి. సో మనం అది డైరెక్ట్ కనుక్కునే బదులు ఆప్షన్స్ ఒక్కొక్కటి తీసుకొని వెరిఫై చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు తీసుకొని వెరిఫై చేద్దాం, అది పాసిబుల్ అవుతుందా కాదా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు 1/3 2/3 -1/3 ఉంది. సపోజ్ దీన్ని v2 అనుకున్నాను అనుకో, ఫస్ట్ మనం చెక్ చేద్దాం డాట్ ప్రోడక్ట్ అనేది 0 అవుతుందా కదా. సో v1 డాట్ v2 అనేది 0 అవుతుందా కదా చెక్ చేద్దాం. v1 వచ్చేసి 4 2 3 డాట్ ఆఫ్ 1/3 2/3 అండ్ -1/3 అనేది ఉంది. సో దీని డాట్ ప్రోడక్ట్ మనకి ఏమైంది, 4/3 ప్లస్ ఈ వాల్యూ ఇంటూ చేయాలి మనం, అండ్ 2 and 2/3 అనేది ఇంటూ చేయాలి డాట్ ప్రోడక్ట్. సో అప్పుడు ఏమొస్తుంది, 4/3 అయింది. ఆ రిమైనింగ్ 3 and -3 అనేది ఇంటూ అయితే 3/3 ఇలా వస్తుంది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 8/3 -1 ఇది అనేది నాన్ జీరో అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే డాట్ ప్రోడక్ట్ అనేది v1 v2 డాట్ ప్రోడక్ట్ మనకు నాన్ జీరో వస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది పాసిబుల్ కాదు. సో అట్లనే సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు v2 అనుకోవాలి ఫస్ట్, అది 2/3 -1/3 ఇంకా -2/3 అనేది అయితే. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ చెక్ చేద్దాం. మనకు v1 వచ్చేసి v1 డాట్ v2 అనేది v1 వచ్చేసి 4 2 3 ఉంది, అండ్ v2 మనం అనుకున్నాం 2/3 -1/3 అండ్ -2/3. సో దీ డాట్ ప్రోడక్ట్ చెక్ చేద్దాం. డాట్ ప్రోడక్ట్ మనం ఈ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు, 4 × 2/3 ప్లస్ 2 × -1/3 అండ్ తర్వాత ఏమొస్తుంది ప్లస్ 3 × -2/3 వస్తుంది. టపుల్స్ ఎలా మల్టిప్లై అయ్యాలో అది తెలుసు, అది సింపుల్. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 8/3 -2/3 -6/3. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకు, ఇది 3 1s 3 2s. సో ఇక్కడ ఎంత ఉంది మనకు, 6/3 -2. సో 3 1s 3 2s, ఇది 2 -2 వస్తుంది. సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ v1 v2 అనేది మనకి ఎంత అవుతుంది, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ v1 v2 అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో ద ఆప్షన్ v2 అనేది 2/3 -1/3 అండ్ -2/3 అనేది ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ ఆఫ్ ద గివెన్ వెక్టర్ అని మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఎప్పుడైనా ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ ఎనీ వెక్టర్ ఇచ్చి సాల్వ్ చేయమంటే మనం ఈ రిజల్ట్ ఉపయోగించి సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మీకు డాట్ ప్రోడక్ట్ ఎలా అనుకోవాలో కన్ఫర్మేషన్ లేకపోతే జనరల్ ఫార్మ్ నేను రాస్తున్నా ఇక్కడ. సపోజ్ v1 అనేది అన్న వెక్టారు a1 b1 c1లో ఉందనుకో, అండ్ v2 అనేది ఎనీ వెక్టర్ a2 b2 c2లో ఉందనుకో. సో దీని డాట్ ప్రోడక్ట్ ఎలా రాయాలంటే v1 డాట్ v2 అనేది ఫస్ట్ మనం v1 రాయాలి. v1 అనేది a1 b1 c1 అండ్ డాట్ ఆఫ్ v2 అనేది a2 b2 c2. దీని డాట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్స్ మనం మల్టిప్లై చేయాలి, అది a1 a2 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ ఏముంది b1 b2 అండ్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి c1 c2. సో ద డాట్ ప్రోడక్ట్ అనేది మనం ఇలా అనుకోవాలి, ఇది రిజల్ట్. సో అక్కడ మనం మల్టిప్లై చేసిన డాట్ ప్రోడక్ట్ దీన్ని ఈ రిజల్ట్ ఉపయోగించే చేసాం. సో థ్యాంక్ యూ.